హలో అండి, నమస్తే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, డైనమిక్ వాల్యూస్ని రన్ టైంలోని మనం ఎలా ఎంటర్ చేస్తే అది తీసుకొని మళ్ళీ మనకు అవుట్పుట్ ఎలా చూపిస్తుంది అవన్నీ మనం అనుకున్నాం కదా. దానికి కోడింగ్ ఎలా రాయాలో చెప్తానని చెప్పాను కదా. స్మాల్ పార్ట్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇంటిజర్ అయితే ఇంటిజర్కి, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్కి ఎలా యాడ్ చేయాలో చిన్న కోడ్ మనం రాసిన ప్రోగ్రాంలోని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. సో అయితే కంపైల్ టైంలోనే ఎలా క్వరీస్ సాల్వ్ చేయాలి, రన్ టైంలో వాల్యూస్ని ఎంటర్ చేయాలి, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనమైతే ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే, అంటే ఎస్టర్డే తీసుకున్నాం కదా ప్రోగ్రాము, అలాంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొని దాంట్లోని డ్రైవర్ క్లాస్లోని ఈ కోడ్ యాడ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. చూస్తే స్కానర్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనమాట. దానికి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని నుంచి system.in అంటే తీసుకున్న వాల్యూస్ని అది రిట్రీవ్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఏజ్, నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఇంకేమైనా ఉంటాయి ఎక్సెట్రా ఐడీస్ అలాంటివి. సో ఐడి ఇలాంటివన్నీ నెంబర్స్ అయితే ఇంటిజర్ టైప్లోనే ఆర్ డబుల్ తీసుకుంటాము. ఒకవేళ క్యారెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్లో తీసుకుంటాం అనమాట. సో ప్రతిదానికి మనం అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా, అంటే స్పెషల్గా ప్రతిదానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు. స్కానర్ క్లాస్లోనే ఇవన్నీ ఉంటాయి. స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని నుంచి మిగతా అన్నిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఇంటిజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది. స్కానర్ క్లాస్కి ఇక్కడ మై ఆబ్జెక్ట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఆ ఆబ్జెక్ట్తోనే నేను ఇంటిజర్ని, స్ట్రింగ్ని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. సపోజ్ ఇక్కడ ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ఏజ్ ఈజ్ ఏ నెంబర్ కదా, ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు మై ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నమాట. అది వాల్యూస్ని 1 by 1 రీడ్ చేస్తుంది అనమాట. మనం ఏజ్లో ఏ వాల్యూ ఇస్తే అది రీడ్ చేస్తుంది. సేమ్ స్ట్రింగ్లో కూడా అలాగే స్ట్రింగ్ వాల్యూని రీడ్ చేస్తుంది. ఇంటిజర్లో అయితే ఇంట్ని రీడ్ చేస్తుంది, స్ట్రింగ్లో అయితే స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది. సేమ్ అలాగే డబుల్ శాలరీ ఉన్నది కదా, డబుల్లోని నేను శాలరీ ఇచ్చాను. శాలరీ అంటే ఒక డిజిట్ ఉండదు కదా, మనం ఇంటిజర్లో అట్లా ఇవ్వడానికి డబుల్ వాల్యూస్ ఉంటాయి కదా. 50 lakhs, అరౌండ్ 50 lakhs పాయింట్ అలా ఉంటాయి కదా అవి. సో ఫ్లోట్ అని కాదు, డబుల్ వాల్యూస్, ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాం, ఎంత అమౌంట్ కాబట్టి దానికి అలా తీసుకున్నాం అనమాట. మొత్తం అన్ని మనం చేసిన తర్వాత ఇంటిజర్, స్ట్రింగ్ అని అప్లై చేసిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత డ్రైవర్ క్లాస్లోని కోడ్ మనం కంపైల్ చేస్తాం కదా. కంపైల్ టైంలో ఏమైనా ఎర్రర్స్ వస్తే చిన్న సింటాక్స్ ఎర్రర్ అవి సాల్వ్ చేసిన తర్వాత రన్ టైం చూపిస్తుంది. రన్ టైంలోని ఎంటర్ ఏజ్, నేమ్, కాంటాక్ట్ నెంబర్ ఎక్సెట్రా అలా మనం వాల్యూస్ ఎంటర్ చేస్తే అవి రీడ్ చేస్తుంది అనమాట. రీడ్ చేసి మనకి చూపిస్తుంది. దానికి కూడా మనం system.out.println అవి చూపించడానికి మనం కొంచెం కోడ్ రాస్తే అవుతుంది అనమాట. ఇది ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్. స్ట్రింగ్స్ కానీ ఎరేస్ కానీ ఏదైనా తీసుకున్నామంటే, స్ట్రింగ్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా అది వేరే స్ట్రింగ్ అంటే అలా కాదు. అంటే స్ట్రింగ్లో మ్యానిపులేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏ ఉన్నాయో అది వేరు, ఇది వేరు. ఇవన్నీ అప్లై చేయడం అనమాట. మెయిన్ ఏంటంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనం ఎలాగా టైప్ క్యాస్ట్ చేస్తున్నామో, ఎలా కన్వర్ట్ చేస్తున్నామో అదొకటి కాన్సెప్ట్. డైనమిక్గా వాల్యూస్ ఇస్తున్నాం కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రింగ్లోని అరేస్లోనే ఉన్న మోడల్స్ చూస్తూ ఉంటే మనకి చాలా వరకు ప్రోగ్రామ్స్ వచ్చినట్టే. ఇది 50% మనకి ప్రోగ్రామ్ వచ్చినట్టు. అంటే లాజికల్ థింకింగ్ ఉండాలి, కోడింగ్ చేయాలి కాదని అన్నాం. కానీ కోడింగ్ ఉన్నా సరే ఫస్ట్ మనం ఎలా వాల్యూస్ ఇస్తే అది ఎలా రీడ్ చేస్తుందో అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. అది వస్తేనే మిగతా నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం సాల్వ్ చేయగలం. ఫస్ట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నేర్చుకోవాలి. జావాలోని నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం తీసుకుంటే ఎరేస్, స్ట్రింగ్స్ ఈ కాన్సెప్ట్సే ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ కూడా ఇంక్లూడింగ్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ మీదే వాల్యూస్ ఎలా రీడ్ చేస్తుంది, వెయిట్ బేస్ మీదే ఉంటుంది. ఇవన్నీ బాగా ప్రిపేర్ అయితే మనం చేయొచ్చు అనమాట. కొంచెం ల్యాబ్ గాట్ ఇన్ ట్రబుల్, దట్స్ వై నేను అది అయిన తర్వాత చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.